హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అయితే ఇది ఈరోజు మధ్యాహ్నం నాటికి స్పష్టమైన అల్పపీడనంగా బలపడి వాయువ్య దిశగా కదులుతూ ఉందన్నమాట. అయితే దీని ప్రభావంతో ఈరోజు ఉదయం నుండి కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం అనేది నమోదవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో. సో, ప్రెజెంట్ వచ్చేసి ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, ఈ యొక్క కడప, కర్నూలు, సో ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదు అవుతూ ఉంది. అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా హైదరాబాదు, మహబూబ్ నగర్, మల్కజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, ఈ జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి కొంచెం ఈదురుగాలి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి? ఏ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలితో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు? అండ్ దీంతో పాటుగా ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొంచెం అత్యధికంగా నమోదయ్యేందుకు అవకాశం ఉండొచ్చు. సో, ఇలాగ మీకు వివరాలన్నిటి గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి పెట్టండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి గైస్. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, అయితే ఇప్పటికే మనకు బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై అల్పపీడనం అనేది కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే అది ఈరోజు మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలపడి ప్రస్తుతం వచ్చేసి వాయువ్య దిశగా కదులుతూ ఉందన్నమాట. అసలు దీని ప్రభావంతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ అత్యధికంగా వర్షాలు కురుస్తాయి, ఎక్కడెక్కడ మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చో ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో, ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటన్నిటిలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా కొంచెం బలమైన వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు, అనంతపురము, నెల్లూరు, ఈ డిస్ట్రిక్ట్స్‌లలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి ప్రెజెంట్. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతోంది. సో, ఈరోజు ఉదయం నుండి కూడా మనకు మాక్సిమం మేఘావృతమైనటువంటి వాతావరణమే ఉండింది. ఏపీ, తెలంగాణ స్టేట్‌లో కొన్ని జిల్లాల్లో. అలాగే వీటితో పాటుగా బలమైనటువంటి ఈదురుగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు తాజాగా మనకు ఈ ఏపీలో మాత్రం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మోస్ట్‌లీ అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ప్రెజెంట్ మనకొచ్చేసి ఈ హైదరాబాదు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ కావచ్చు, ఓకేనా? భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, ఈ యొక్క ఏరియాలలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో హెవీ రైన్స్ పడినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం అనేది నమోదు అవుతూ ఉందన్నమాట. ఓకేనా?
సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది వచ్చేసి ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా వాతావరణం మేఘావృతమై ఉండి, సో కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవ్వచ్చు ఈరోజు అర్ధరాత్రి. తెలంగాణలో మనకు ఈ హైదరాబాదు, మహబూబ్‌నగరు, వరంగల్, నాందేడ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, ములుగు ఈ ఏరియాలలో అక్కడక్కడ కొంచెం హెవీ రైన్స్ పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు అర్ధరాత్రి. ఓకేనా? సో నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు గైస్. ఇది రేపు 18వ తారీఖున తెల్లవారుజామున వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో మీరు ఒకసారి ఈ అల్పపీడనాన్ని గమనించవచ్చు. కొంచెం కొంచెంగా ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల మీదుగా కదులుతూ వెళ్తుంది అది. సో ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేసి ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు, అలాగే వాటికి ఆనుకుని ఉన్నటువంటి తెలంగాణ స్టేట్లు ఏవైతే ఉన్నాయో సో వాటికి కొంచెం రెయిన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది రేపు తెల్లవారుజామున కూడా. కొన్ని ప్రాంతాల్లో మాత్రము మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి చల్లదనంగా ఉంటుందన్నమాట కొంచెం క్లైమేట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు 18వ తారీఖున మధ్యాహ్నం 12:30, 1 ప్రాంతంలో వెదర్ రిపోర్టు ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో కూడా ఏపీలో ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకి కొంచెం వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడేందుకు అవకాశం కనిపిస్తుంది. రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్లలో మాత్రము మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణలో కూడా ఈ సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, ఖమ్మం ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లలో అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో మాత్రము మనకు వర్షాలు ఎటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. రిమైనింగ్ ప్రాంతాల్లో మాత్రం పడితే చెదురుమదురుగా వర్షాలు పడవచ్చు, లేదంటే కంప్లీట్గా మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట రేపు. ఓకేనా? సో ఫైనల్గా ఇమేజ్ చూడొచ్చు. రేపు రాత్రి 8:30, 9 గంటల ప్రాంతంలో సో ఆ టైంలో ఏపీ, తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో మోస్ట్లీ ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్కు ఈ అల్పపీడనం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. రిమైనింగ్ తెలంగాణ అలాగే ఏపీ స్టేట్లలో ఏపీ డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడ కూడా అంత హెవీ రైన్స్ పడేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. పడితే అక్కడక్కడ లైట్ రైన్ పడవచ్చు అనమాట. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయండి మీకు రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.